హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక టేస్టీ కర్రీ ఏంటంటే మీల్ మేకర్తో టేస్టీగా ఎలా చేసుకొని చూపిస్తాము. కడాయి పెట్టేసి ప్యాన్ పెట్టేసాను, ఆయిల్ వేసాను. ఇదిగోండి, ఇది స్టార్ ఫ్రూట్, అనాస్ పువ్వు అంటారు, స్టార్ ఫ్రూట్ అంటారు. ఇది ఒకటి వేస్తున్నాను. అలాగే ఒక 3 యాలక్కాయలు అందులో వేస్తున్నాను. ఒక 3 లవంగా వేస్తున్నాను. కొంచెం దాల్చిన చెక్క, అలాగే కొంచెం మిరియాలు, కొంచెం పేలుతున్నాయి అవి. నెక్స్ట్ సాజీరా, కొంచెం సాజీరా. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి మీరు. దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 పచ్చిమిర్చి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు వేయించుకోండి. నా కిచెన్లో అయితే ఆయిల్ పెట్టుకున్నాను. ఇక్కడన్నీ చూసారా, ఇందులో స్టాండ్లో మొత్తం పెట్టుకున్నాను. ఇవన్నీ గంటలు ఈజీగా ఉంటాయని. పేస్ట్ వేయాలి కదా. ఇందులో ఇది వచ్చేసి కొంచెం టమాటా, ఉల్లిపాయ ఆయిల్లో మగ్గిచ్చేసి, అంత ఎక్కువ అవసరం లేదు, ఒక 5 మినిట్స్ చాలు. దాన్ని మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి కోర్స్గా. అంటే మనకి వెనక ఇంకోటి ఉంటుంది కదా, పల్సర్ ఆప్షను, అందులో వేస్తే 2 టైమ్స్ తిప్పితే ఇలా వస్తుంది. దీన్ని ఇందులో వేసేసుకోండి. ఇంకొక నుంచి మీకు చెప్పేస్తాను ఎలా చేయాలో ప్రాసెస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెప్పుడు మీరు మిల్ మేకర్ కర్రీ చేసుకోవాలో ఇలాగే చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది బాగా ఇందులో మగ్గాలి. మగ్గి ఈ ఆయిల్ అంతా పీల్చేసేసుకొని మళ్ళీ వదిలేస్తుంది. అది పీల్చుకున్న ఆయిల్ అంతా మళ్ళీ అది వదిలేస్తుంది. అంతవరకు దాన్ని బాగా వేయించాలి. వేయించిన తర్వాత ఏం చేస్తారంటే, కొంచెం వాటర్ పోసేసి, ఒక గ్లాస్ వాటర్ పోసేసి, దీనిలో కారం ఉప్పు వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసి పెట్టేసేయండి. తర్వాత అది తెల్లుతుంటుంది కదా, తెల్లేటప్పుడు ఏం చేస్తారంటే చూపిస్తానండి. మీల్ మేకర్ ఇది హాట్ వాటర్లో పెట్టుకొని పిండేసి పెట్టాను. ఈ మీల్ మేకర్ యాడ్ చేసేసి అది బాగా తెల్లిన తర్వాత కొంచెం గరం మసాలా పొడి వేసేసుకొని, లైట్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా, వేసుకోకపోయినా పర్లేదు, అది మీ ఆప్షన్. వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఉంటాం కదా, అది ఇది కలిపి బాగా ఉడుకుతుంది. మసాలా అంతా, ఈ గరం మసాలా వేస్తాం కదా, అదంతా వేసి ఉడికిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు మీరు కనుక పెట్టి స్టవ్ ఆఫ్ చేశారంటే, ఈ ప్రాసెస్ అంతా కొంచెం సిమ్లో మనం పెట్టేసి మన పని చూసుకోవచ్చు. ఎంత టేస్టీ ఉంటుందంటే ఇంకా ఎప్పుడు ఇంకొకసారి చేసుకుని తినేంత టేస్టీగా అనిపిస్తుంది. ఓకే, ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మెయిన్ ఏంటంటే ఈ అల్లము వెల్లుల్లి పేస్ట్ ఒకటి, అది ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా చేసుకోవాలి. ఆనియన్స్, టమాటోస్ అవి కొంచెం ఆయిల్లో కట్ చేసి మగ్గించుకొని దాన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకొని మిక్సీలో, దీనివల్ల టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇంకొకసారి చెప్తాను. ఇప్పుడు వరకు చూసారు కదా, దీనిలో కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉంచేసిన తర్వాత ఈ పీల్చుకున్న ఆయిల్ అంతా మళ్ళీ బయటకు వదిలేసేయాలి. అంతవరకు ఉంచిన తర్వాత, అంటే కొంచెము ఇలా మనకు అడుగంటే వరకు, కరెక్ట్గా చెప్పాలంటే ఇలా తిప్పుతుంటే కొంచెం అడుగంటినట్టు అనిపించాలి. అలా వరకు ఉంచిన తర్వాత దానిలో కారం ఉప్పు వేసేసి
వాటర్ పోసేసేయండి, ఒక గ్లాస్ పోసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. అది తెల్లుతున్నప్పుడు మీకు మీల్ మేకర్ ఒకటి వేసేసి తర్వాత కొంచెము పసుపు, అది మీ ఆప్షన్, పసుపు కొంచెం వేసుకొని ధనియాల పొడి వేసుకొని తర్వాత గరం మసాలా పౌడర్ వేసేసి సిమ్లో పెట్టండి. మళ్ళీ మీకు ఎప్పుడైతే ఆయిల్ కొంచెం పైకి తేలుతుంటుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. కావాలంటే కొత్తిమీర, పుదీనా, అది మీ ఆప్షను. ఎంత డెలిషియస్గా ఉంటుందంటే అంత డెలిషియస్ రెసిపీ ఇది. మీరు ఒకసారి చేసుకుని ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి.